విజయసాయి రెడ్డి, విజయ్ రెడ్డి, విపి రెడ్డి ఈజీగా ఉంటుంది సార్. ఆయన ఏపీ, ఆయన విపి ఈజీ, ఫుల్లీ హ్యాపీ. విజయసాయి రెడ్డి కాదు, విజయ్ ప్రసాద్ రెడ్డి, విపి రెడ్డి, విజయ్ విపి ఏపీ, హ్యాపీ బీపీ. మన కోరికలకు సంబంధించి ఇచ్చే మొక్కులు తీర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి ఉందంటారు హిందువులకు సంబంధించి భారతదేశంలో కావచ్చు. అట్లాగే దీన్ని ఆయన ఆక్షేపిస్తూ ఇది కరెక్ట్ కాదు పద్ధతి, మా దాంట్లో ఎట్లా ఉండదు. యాక్చువల్గా బైబిల్ ప్రకారం నరబలి, బైబిల్లో నరబలి ఇవ్వాలి. మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్య ప్రయచ్చతి. మీరు యెహోవా మెనూని కొట్టండి, ఏ చేపలు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏ జంతువులు తినాలి. ద్వితీయోపదేశకాండం అని ఒక చాప్టర్లో ఉంటుంది. వీళ్ళు వాళ్ళ దేవుడిని గొర్రెపిల్ల అంటారు, అతను గొర్రెలను వెతకడానికి వచ్చాను అంటాడు, అందరినీ గొర్రెలు అంటాడు, వీళ్ళు గొర్రెలు తినేస్తుంటారు. ఇప్పుడు ఇంతమంది ఈ దేశం కోసం పుట్టి మరణిస్తే వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారంటాడు. నన్ను తిడుతుంటారు కింద, రే రాధమనోహర్ నీకు నరకం తప్పదురా, నువ్వు నరకాన్ని పోతావురా అని కామెంట్లు పెడతారు. నేను సైకాలజికల్గా నేను కింద వెంటనే నెంబర్ పెడతా, సార్ మీరు అక్కడే ఉన్నారుగా, వెంటనే లొకేషన్ పెట్టండి సార్, వచ్చేస్తాను. క్రైస్తవులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళ మత గ్రంథాల్లో ధర్మం లేదా? పదం వాడుకోవచ్చు సార్, దరిద్రంగా ఉంటుంది సార్. విజయసాయి రెడ్డి, విజయ్ రెడ్డి, విపి రెడ్డి ఈజీగా ఉంటుంది సార్. ఆయన ఏపీ, ఆయన విపి ఈజీ, ఫుల్లీ హ్యాపీ. విపి విజయసాయి రెడ్డి కాదు, మీతో ఉన్నటువంటి డిస్కషన్స్లో అదే అతని పేరు విపి సార్, విజయ్ ప్రసాద్ రెడ్డి, విపి రెడ్డి, విజయ్ విపి ఏపీ, హ్యాపీ బీపీ, గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది. అది చెప్పండి. ఆయనకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీని మీద చాలామంది ప్రశ్నలు అడిగారు, ఆన్సర్లు కూడా చెప్తూ ఉంటారు. బలుల విషయం సంబంధించి, అమ్మవార్లకి ఇచ్చే బలులకు సంబంధించి పాప ప్రక్షాళనలు కావచ్చు, లేదా మనం చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకునే విధంగా అందరు ఎప్పటి నుంచి ఆచారంగా ఉంది, అది తప్పుడు వ్యవహారం, క్రైస్తవ మతంలో అలాంటిది ఉండదు అని చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో ఉండేది, కానీ కొత్త దాంట్లో కానీ సంథింగ్ అట్లాంటిది ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. యాక్చువల్గా బైబిల్ ప్రకారం నరబలి, బైబిల్ ప్రకారం బైబిల్లో నరబలి ఇవ్వాలి, అది వాళ్ళ ఆచారం. అలాగే అంటే ఇది కూడా మనకు సంబంధించే సాంప్రదాయాల్లో కానీ ఇట్లా మొక్కులు చెల్లించే విధానం అటే ఇటే చెప్పండి. రెండు ఒకటి అది ప్లస్ ఆయన అన్నారు, ఈ ఏదైతే మన కోరికలకు సంబంధించి ఇచ్చే మొక్కులు తీర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి ఉందంటారు, ఇది ఎలా ఇన్బిల్ట్ అయింది మనలో హిందువులకు సంబంధించి భారతదేశంలో కావచ్చు. అట్లాగే దీన్ని ఆయన ఆక్షేపిస్తూ ఇది కరెక్ట్ కాదు పద్ధతి, మా దాంట్లో ఎట్లా ఉండదు. ఎవరైతే పాపంని, వాళ్ళు ఎవరైతే మనుషులు చేసే పాపాలను క్షమించమని అమ్మవారికి మొక్కుగా ఇస్తారు, మా దగ్గర అట్లాంటివి లేకుండానే దేవుడు చేస్తాడని చెప్తా ఉన్నాడు ఆయన. ఈ రెండు అంశాలు రెండు అడిగాను మీకు సంబంధించి, ఇది ఎప్పటి నుంచి ఉంది మన ఆచారాల్లో కావచ్చు. రెండోది ఆయన దీనికి సంబంధించి తప్పు పడతా ఉన్నారు. దీనికి రెండింటికి అతను గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరకూడదు సార్ అంటే తెలుసుగా మీకు, చెప్పండి. గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరకూడదు, ఉండేదే వెంట్రుకలు కదా. సో ప్రపంచంలో స్లాటర్ హౌసులు, స్లాటర్ హౌస్ అంటే తెలుసుగా, పశు వధశాలలు, ఆ మిషనరీ కనిపెట్టినోడు ఏ మతస్థుడు, అవి నిర్వహించే వాళ్ళు ఏ మతస్థులు ప్రపంచవ్యాప్తంగా. ఒకసారి కొన్ని నెట్లో కొట్టండి, ప్రపంచంలో వైన్ ఉత్పత్తిదారుల్లో ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు, తాగే వాళ్ళలో ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు, ప్రపంచంలో ఇందులో ఎక్కువ మంది ఎవరున్నారు, క్రైమ్ రేట్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే హిందువుల్లో ప్రపంచంలో ఎక్కువ మంది శాకాహారులు, కొందరు మాంసాహారులు ఉంటే ఉండుగాక. ఈ దేవీ దేవతలకు ఇచ్చే బలిని మనం ఖండిస్తాం, అది ఉగ్రాచారం. మీరు కొన్ని సినిమాలు కూడా దానికి ఉదాహరణగా నేను చెప్పగలను. ఎందుకంటే మనకి భగవద్గీతలో ఏం చెప్పారు, 9వ అధ్యాయం 26వ శ్లోకం, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్య ప్రయచ్చతి తదహం భక్త్య ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, జలము కానీ ఇవి నాకు అర్పిస్తే ప్రేమతో భక్తితో నేను స్వీకరిస్తాను. ఇది కృష్ణ భగవాన్ చెప్పింది. అలాగే 17వ అధ్యాయంలో ఇది తమోగుణాహారం, ఇది రజోగుణాహారం, ఇది సత్వగుణాహారం ఇలా చెప్పాడు. సో వాళ్ళకి అసలు మీరు యెహోవా మెనూని కొట్టండి, నేను లాంగ్ ఏగో చేసిన వీడియో ఉంటుంది. సో ఈ విపి రెడ్డి గారే అప్పుడు స్పందించారు కూడా 6-7 ఏళ్ల క్రితం. ఆ మెనూలో ఉంటుంది ఏ ఏ చేపలు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏ జంతువులు తినాలి. ద్వితీయోపదేశకాండం అని ఒక చాప్టర్లో ఉంటుంది. సో అది కాక
కృష్ణుడు వెనకాల గోమాత ఉంటుంది, శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. శివుడు భక్తులు నందిని తినరు, కృష్ణుడు భక్తులు ఆవులు తినరు. వీళ్ళు వాళ్ళ దేవుడిని గొర్రెపిల్ల అంటారు. అతను గొర్రెలను వెతకడానికి వచ్చాను అంటాడు, అందరినీ గొర్రెలు అంటాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తుంటారు. వీళ్ళు మరి అలా కామెడీలు చేయకూడదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది, ఇంకా అలా 100 గుళ్ళు మనం చూపించగలం, 1000 లక్షల గుళ్ళు మనం చూపించగలం. శాకాహార దేవాలయాలు, శాకాహార చర్చిని చూపించగలరా? శాకాహార మసీద్ని చూపించగలరా? సో కాబట్టి అతను మాట్లాడడం ఇంకా అది ఫన్నీగా ఉంటుంది అంతే. మీరు చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నారు, వాటికి సంబంధించి 26 క్వశ్చన్, అందులో ఇదో క్వశ్చన్. శాకాహార చర్చిని కానీ శాకాహార మసీద్ కానీ చూపించగలరా? ఎంతవరకు ఎన్ని రోజులకు మార్పు వస్తుంది అంటారు మీరు చేసే బాగాలేవాలి సార్. అండ్ ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకి భగత్ సింగ్కి పెళ్లి చేసుకోవాలంటే పిల్లనిచ్చేవాళ్ళు లేరంటారా? వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలే? ఆజాద్ చంద్రశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలే? ఈ దేహం మీద కంటే ఈ దేశం మీద ప్రేమ కాబట్టి. మరి వాళ్ళు చచ్చిపోయారే, అయినా పూర్తి మార్పు రాలేదే. రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం, శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాల క్రితం, మధ్వాచార్యుల వారు, అన్నమాచార్యుల వారు, నారాయణ తీర్థుడు, రామదాసు, త్యాగరాజు, ఎందరో మహాను భావులు అలా ఈ దేశ ధర్మాలని అలా సంస్కరిస్తూనే ఉన్నారు. ఓ పాట ఉంటుంది, ఆ పాటలో చెప్తారు, మొగలుల తరిమి యవనుల తరిమిన చంద్రగుప్తుడు, మొగలుల తరిమిన వీర శివాజీ, పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్, మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్. అలా చెబుతూ పోతే అంతా ఉంది. వాళ్ళంతా ఎందుకు చనిపోయారు సార్? వాళ్ళకి ఏం పని సార్? శివాజీ కుమారుడు, ఆయన్ని 42 రోజుల్లో 41 రోజులో కొంచెం కొంచెం శరీరాన్ని చీల్చుతూ తోలు ఒలుస్తూ మతం మారమంటే ఆయన మారలేదు, అలాగే మరణించాడు ఈ దేశ ధర్మాల కోసం. అలాగే రాణా ప్రతాప్ ఏనుగు పేరు రాంప్రసాద్, దాన్ని కూడా అలా కొంచెం కొంచెంగా చనిపోయాడు అక్బరు. అలాగే రాణా ప్రతాప్ గుర్రం పేరు చాతక్, అదే బజాజ్ వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే శివాజీ దగ్గర ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి ఇప్పుడు కూడా ఒక శిల కట్టి ఉంటుంది. అలా జంతువులు కూడా దేశం ధర్మం కోసం ప్రాణాలు అర్పించాం, నేలలో పుట్టాం. ఇప్పుడు ఇంతమంది ఈ దేశం కోసం పుట్టి మరణిస్తే వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారంటాడు. నన్ను తిడుతుంటారు కింద, రే రాధమనోహర్ నీకు నరకం తప్పదురా, నువ్వు నరకానికి పోతావురా అని కామెంట్లు పెడతారు. నేను సైకాలజికల్గా నేను కింద వెంటనే నెంబర్ పెడతా, సార్ మీరు అక్కడే ఉన్నారుగా వెంటనే లొకేషన్ పెట్టండి సార్ వచ్చేస్తానని. నరకంలో ఇప్పుడు ఎంత లో ప్రొఫైల్ సార్. ఎవడు నరకానికి వెళ్తాడు? వీడు ఎవడు సార్ చెప్పడానికి? ఎవడు పరలోకం వెళ్తాడు? అంటే ఎందుకు అంత మిథ్య ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అదొక కాన్సెప్ట్ సార్, ప్రపంచాన్ని కబలించడానికి. ప్రపంచం అంతా మా అండర్లోకి వచ్చేది, అది కాన్సెప్ట్ వాళ్ళకి. మనకి కూడా చెప్పింది వేదం, కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి? ప్రపంచాన్ని జయించు జ్ఞానంతో, వాళ్ళకి జయించు కత్తితో. మనకి సోర్డ్ స్పెల్లింగ్ ఏంటి సార్? SWORD కదా. ఎస్ తీసిస్తే ఓడ్తో జయించని మనం చెప్పారు, అలాగే సోడ్తో జయించింది. క్రైస్తవులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళ మత గ్రంథాల్లో ధర్మం లేదా? పదం వాడకూడదు సార్, దరిద్రం కూడా సార్. మీరు అసలు సంబంధం లేని మాటలు అలా పదం వాడకూడదు సార్. ధర్మం అనేది చాలా హై వర్డ్ అది. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మ ధార ఇది ధర్మ. ధర్మం అనే పదం అసలు వాళ్ళు వాడడానికి హక్కే లేదు సార్. బుక్లో వాళ్ళకి స్థానమే లేదు, వాళ్ళకు అమ్మ లేదు, అమ్మకం తప్ప నమ్మకం పేరు మీద. వాళ్ళు వాడితే ఎలా సార్? తప్పు కదూ. ఈ షాప్ మాదే అంటే ఎంత తప్పు, అది అంత తప్పు. అంటే ఆ మతాలు ఏం చెప్తున్నాయి? అదే మొత్తం అంతా మనమే ఉండాలి కాబట్టి అందరూ మన పార్టీలో జాయిన్ అయిపోవాలి. నేను ఉన్నాను సార్, హిందువులను సార్, వాడు ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, మనం చెప్పగలం. నేను నమ్మే రాముడిని, నేను నమ్మే శివుడిని, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పగలం. మనం చెప్పాలి. ఒకసారి చెప్పండి నాన్న. గాజులు మోజేస్ ఇంటి పేరు. ఈ గాజుల వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదుగా? అన్ని మతాలు సమానం అనేది పచ్చబద్ధం ఉండకూడదు. పచ్చబద్ధం కదా, పచ్చబద్ధం నిరూపించుకోండి. మీ పేరు కూడా రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానంలో
బోర్డు మెంబర్గా మీ పేరు, చైర్మన్గా మీ పేరు ఉంటుంది అంటున్నారు. పెడుతున్నారు, జరగడం జరగకపోవడం. సనాతన ధర్మం అంటే ఏంటి? చిర పురాతనం, నిత్య నూతనం, ఎప్పుడు ఉండేది, ఎవర్ లాస్ట్. దానికి హిందూ మతానికి లేకపోతే హిందువులకు సంబంధించి ఏం సంబంధం ఉందా? ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అని మరో పేరుతో పిలిచినాడు అంతే. వంశీకృష్ణ అతనే, యాంకరు అతను. మీ యొక్క వృత్తిని బట్టి యాంకర్ గారు అన్నమాట.